పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు హాజరయ్యారు జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు. యలమంచిలి మండలం బాడవ, ఏనుగువాణి లంక, కలగంపుడి, చించినాడ, కాజా తూర్పు, కాజా పడమర, కంతేరు గ్రామాల్లో 1,75,00,000 విధుల అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు, శిలాఫలకాలకు మంత్రి ఆవిష్కరించారు. 7 గ్రామాల కార్యక్రమాలకు మంత్రి రామనాయుడు స్వయంగా మోటార్ సైకిల్ నడుపుతూ ప్రజలను పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అడుగడుగునా ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంగళహారతులిచ్చి మంత్రి రామనాయుడు నుదుట మహిళలు కుంకుమ తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గ్రంథి నాగ వెంకట పవన్ కుమార్, ఎంపీడీఓ ఎన్ ప్రేమాన్విత, పంచాయతీ రాజ్ డిఈ కె దుర్గా, స్వామినాయుడు, సిహెచ్ వెంకట నారాయణ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. फ्रेम सॉरी फ्रेम आगनम्मा రాకపోకలు నేను పరిస్థితి దేవతలు कुछ చేసుకోమంటారా వ్రతాలు ఒకసారి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం, అమరావతి, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా గ్రామాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం. గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూపించాలనే ఉద్దేశంతో ఆర్ఎండ్బి ఒక పక్కన, సంక్రాంతి లోపుగా ప్రతి గ్రామంలోనూ సిసి రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయాలి, పల్లె పండుగలు అని పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్కన, ఇట్లా ఈ యొక్క 5-6 నెలల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరొక పక్కన సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపడుతూ, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే గతంలో 3,000 రూపాయలు పింఛను పెంచుతామని చెప్పి ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల మొదటి తేదీనే పెంచినటువంటి పింఛన్ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు మా గడప దగ్గర ఇస్తూ ఉన్నారనేటువంటి ఆనందం. ఎవరైతే విద్యార్థులు చెప్తూ ఉన్నారు, గతంలో మేము చదువుకు పూర్తయిన తర్వాత ఉద్యోగాలు వస్తాయో లేదో టీచర్ల పోస్టులని 7-8 సంవత్సరాల నుంచి వేచి ఉంటే మరి ఈవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారనే విషయం. పట్టణానికి వస్తే 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు, సంతోషం అని మరొక పక్క. ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి 25,000 రూపాయలు పెంచి ఇస్తున్నారని రైతుల ఆనందం మరొక పక్క. ఈవేళ గ్యాస్ సిలిండర్ కొనాలంటే భయపడుతూ ఉన్న 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు దీపంలోని మహిళల ఆనందం మరొక పక్క. ఇట్లా ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి ముందుకు తీసుకెళ్తూ
ప్రత్యేకించి ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి వరద జలాల్ని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 72% మనం పూర్తి చేసాం చంద్రబాబు నాయుడు గారు 14-19లో. మరి 19-24లో మీకు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే 5 సంవత్సరాల్లో ఈ పోలవరం ప్రాజెక్టుకి మీరు చేసింది ఏంటి? ఈవేళ సూటిగా ఈవేళ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల్లో కష్టపడి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ని విధ్వంసం చేశారు. మీరు చేసిన నిర్వాహకం అటువంటిది. డయాఫ్రమ్ వాల్ని విధ్వంసం చేయడమే కాదు, భౌగోళికంగా పోలవరం ప్రాజెక్టుకు ఉపకరించేటువంటి న్యాచురల్గా ఉన్నటువంటి బండ సైతం 250 మీటర్లు ఉండేది, 150 మీటర్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మరి గైడ్ బండ్ కృంగిపోయినటువంటి పరిస్థితి. ఈ రకంగా పోలవరాన్ని 20-30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి వాళ్ళు పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడుంది? ప్రత్యేకించి నిర్వాసితులు ఉన్నారు. మరి ఈవేళ ఆ నిర్వాసితులు చాలా ముఖ్యం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ పోలవరం ప్రాజెక్టు కోసం తమ భూముల్ని తమ ఆస్తుల్ని త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా మాకు అంతే ముఖ్యం. అందుకే మేము 14-19 ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2017లో ఆ రోజు 800 కోట్ల రూపాయల అక్షరాల ఆ రోజు నిర్వాసితులకు అందజేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మరి నేను అడుగుతున్నా, మరి ఆ రోజు 2019లో మరి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పావు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి. మరి 2013 R&R ప్యాకేజీ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కొత్త ప్యాకేజీ ఇస్తానన్నావు. మరి 5 సంవత్సరాలు తాడేపల్లిలో మొద్దు నిద్రపోయి నిర్వాసితులకి 1 రూపాయినా నువ్వు వాళ్ళకి ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నావా? ఆ రోజు 19కి ముందు నిర్మాణం చేసినటువంటి పునరావాస కాలనీ తప్ప నీ 5 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా ఒక్క పునరావాస కాలనీకి 1 అరబస్తా సిమెంట్ కానీ 1 రూపాయి కానీ నువ్వు ఎక్కడైనా ఖర్చు పెట్టావా? 5 సంవత్సరాలు నీ పాదయాత్రలు ఇచ్చిన మాట 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. మేము చేసినటువంటి పునరావాస కాలనీ తప్ప 1 అరబస్తా సిమెంట్ కూడా నువ్వు వేయనటువంటి నువ్వు నిర్వాసితుల గురించి మాట్లాడేటువంటి అర్హత నీకెక్కడుంది? ఆ రోజు ఏదైతే 2017లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఆ రోజు 800 కోట్ల రూపాయలు నిర్వాసితులకు వచ్చాయి. మళ్ళీ ఈరోజు 2025లో మళ్ళీ అదే నిర్వాసితులకి మళ్ళీ ఈరోజు 830 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందుతూ ఉన్నాయి. నాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్వాసితులందరూ కూడా రోడ్డెక్కి మమ్మల్ని తెలంగాణలోకి కలిపేయండి అని ఆ రోజు రోడ్డెక్కి నిర్వాసితులు పోరాడితే ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరి పాలనలో మరి ఆ నిర్వాసితులందరూ కూడా పండుగలు చేసుకుంటున్నారు ఊరు వాడ కూడా. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది ఇలా మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి. పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనికిరానిటువంటి ప్రభుత్వానికి ఇదే తేడా. నిర్వాసితులు రోడ్డెక్కి తెలంగాణలో కలిపేయండి మమ్మల్ని ఆ రోజు నిరసించారు రాష్ట్ర ప్రభుత్వం మీద. ఈరోజు మా ఇళ్లకు ఎటువంటి దళారులు లేకుండా ఎటువంటి మధ్యస్థులు లేకుండా నేరుగా మా అకౌంట్లోని 30 లక్షలు 40 లక్షలు కోటి రూపాయలు 10 లక్షలు ఇట్లా మాకు నష్టపరిహారం మా అకౌంట్లోకి నేరుగా అందుతుందని ఈవేళ ఆ ముంపు గ్రామాల్లో ఎంతో మరి పండుగ వాతావరణం ఈవేళ నిర్వాసితులకు నెలకొంది. అంటే ఈ రకంగా మరి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాధాన్యతనిస్తూ ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటుగా ఆ నిర్వాసితులు ఏదైతే R&R ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ఏదైతే ఈ యొక్క కాలనీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిర్మాణం పూర్తి చేసి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుతో పాటుగా ఆ నిర్వాసితులను కూడా మానవత్వంతో ఆదుకుని ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను.